SBI PO Prelims, question paper number 807. Come on, my dear friends, stay home, stay safe. చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ చాలా ఫ్రీ చేశారు కదా అని దయచేసి అనవసరంగా బయటకు రాకండి. మనము యాజ్ ఎడ్యుకేటెడ్గా మన ఆలోచన మనం చేసుకోవాలి. ప్రభుత్వాలు వాటి ఆలోచనలు చేస్తున్నాయి, కానీ పరిస్థితి అయితే ఇంకా పూర్తిగా కంట్రోల్లో లేదు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇది SBI PO ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 807. SSC శ్రీధర్ CCEలో సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆన్లైన్ క్లాసెస్ని కూడా వీక్షించండి. గ్రామటికల్గా గ్రామర్ బేసిక్స్ అన్ని అక్కడ మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా కొన్ని టాపిక్స్ కూడా చెప్పడం జరిగింది, వొకాబులరీ చెప్పడం జరిగింది. ఆ క్లాసెస్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు SBI PO ప్రిలిమ్స్ 807లో ఏమున్నాయో చూద్దాం. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1 కనపడుతోంది. 1 to 10 ఏముందయా అంటే RC కనపడుతోంది. అలాగే 11 to 20 చూసినప్పుడు we witness one closed test. 21 to 25 చూసినప్పుడు దట్ ఈజ్ ఫిల్లర్ కనపడింది. అండ్ 26 to 30 చూసినప్పుడు పారాజంబుల్ కనపడింది. సో 4 ఐటమ్స్ ఉన్నాయి. రెగ్యులర్గానే చేసేద్దాం, ఎలా ఉందో అలా చేసుకుంటూ వెళ్దాం. ముందుగా RCతో స్టార్ట్ చేస్తాను. RC చేశాక నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ద కార్పొరేట్ టోటెమ్ పోల్ అంటున్నాడు. ఎస్, corporate roles can also contribute to poor communication at work. Directors and middle managers in particular tend to get caught in the middle of those conflicting communication preferences. కార్పొరేట్లో కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాడు, దట్టు పూర్ కమ్యూనికేషన్ ఉంటుందని. వీళ్ళందరూ కన్ఫ్లిక్టింగ్ కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్లో బైండ్ అయిపోతారు, కాట్ అయిపోయారు. యాజ్ అ రిజల్ట్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై మిస్కమ్యూనికేషన్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. దానివల్ల ఎక్కువ మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. 49% ఆఫ్ డైరెక్టర్స్ సే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పూర్ కమ్యూనికేషన్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ అమాంగ్ దేర్ కొలీగ్స్. కాబట్టి ఆ మిస్కమ్యూనికేషన్, పూర్ కమ్యూనికేషన్ కొలీగ్స్ మధ్యలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ సబ్స్టాన్షియలీ మోర్ దాన్ 28% ఆఫ్ C-suite executives who do the same. Middle managers have the worst of all worlds. Mr. Markman says communication is one of the most significant parts of their job because they are dealing with the widest variety of people. Probably because of their location in the hierarchy, directors tend to be prolific users of nearly every tool and mode of communication. మంచి పొజిషన్లో హైరార్కీలో టాప్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా యూస్ఫుల్గా వాడుకోవాలి. ప్రొలిఫిక్ యూజర్స్ అంటే చాలా ఉపయోగపడే విధంగా వాడుకుంటారు, యూజ్ చేసుకోవడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నాడు. నియర్లీ ఎవ్రీ టూల్ అండ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, మచ్ మోర్ సో దాన్ అదర్ సీనియారిటీస్. Furthermore, a larger share of directors finds nearly every mode of communication more effective than their colleagues of different seniorities. They are the Swiss Army knife equivalent of corporate internal communication. Ms. Kane believes that there are perks to this. ప్రోత్సాహకాలు అని అర్థం. The great value of being stuck in the middle is you can easily empathize with those above and below you because you are simultaneously in both roles. She says you have tremendous insight into what everyone around you is feeling. You can project yourself into their shoes, yes, and you know what the pressures and stressors are for your boss. బాస్ కుండేటువంటి ప్రెజర్స్, స్ట్రెసర్స్ కూడా నీకు తెలుస్తాయి అంటున్నాడు. As individuals move up the corporate ladder, they need not just have a broad understanding of different communication styles, but also adapt their approach to their position in the organization. What to do about workplace miscommunication? Second question. Work environments don't have to be full of miscommunication landmines, and businesses can take practical steps to improve communication. Meetings are a good place to start.
The survey shows that 78% of respondents think having clearer goals for every scheduled meeting would have a significant impact on improving workplace communication, including 39% who say the improvement would be very significant. Moreover, 6 out of 10 respondents say firm wide training and having a wider range of communication tools to use would significantly improve work communication. By improving in areas such as these, as well as being aware of communication differences and the best applications of various tools, the workforce can both communicate more effectively, more effectively and keep pace with their inevitable continuous change. Inevitable, unavoidable, inevitable continuous change in when and how we connect at work. So the what is meant by conflicting communication preferences mentioned in the beginning of the stanza అన్నాడు. కన్ఫ్లిక్ట్ అంటేనే గొడవ. కమ్యూనికేషన్ ప్రిఫరెన్స్, కమ్యూనికేషన్ డన్ విత్ ద డైరెక్టర్స్, నో. కమ్యూనికేషన్ దట్ ఆర్ ఆఫెన్ మిస్లీడింగ్. నెక్స్ట్, పూర్ కమ్యూనికేషన్ డన్ ఎట్ ఎస్ కార్పొరేట్ లెవెల్లో జరిగే పూర్ కమ్యూనికేషన్ ని కన్ఫ్లిక్టింగ్ కమ్యూనికేషన్ ప్రిఫరెన్స్ అని ఉండొచ్చు. నాలుగోది, కమ్యూనికేషన్ దట్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ అన్ ఆర్గ్యుమెంట్, నో. పూర్ కమ్యూనికేషన్స్ డన్ అన్ఇంటెన్షనల్లీ, నో. ఎస్, వీ కెన్ గో. హీస్ టాకింగ్ అబౌట్ పూర్ కమ్యూనికేషన్స్ డన్ ఎట్ కార్పొరేట్ లెవెల్ ఇన్ ద స్టాంజా 1. దాని గురించి మాట్లాడుతూనే కన్ఫ్లిక్టింగ్ కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్ అనే మాట మాట్లాడాడు. కావున మనం తీసుకోవచ్చు దాన్ని. రెండో చదవండి ఒకసారి. కమ్యూనికేషన్స్ దట్ ఆర్ ఆఫ్ అండ్ మిస్లీడింగ్ అన్నాడు. సెకండ్ వన్, థర్డ్ వన్ ఒక్కసారి మళ్ళా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ స్టాంజా, yes, corporate roles can also contribute to poor communication. Yes, directors and middle managers in particular tend to get caught in the middle of those conflicting, yes, poor communication. No doubt at all. That is the third one. Second question lo grandaya. Communication is one of the most significant parts of the job because ఎందువల్ల అని అడుగుతున్నాడు. చూద్దామా. Employees have to state different ideas before their seniors is one of the most attractive అయి ఉండొచ్చు. కార్పొరేట్ వర్కర్స్ హార్డ్లీ సే ఎనీ వర్డ్ టు ఈచ్ అదర్, కాదు. ఎంప్లాయీస్ హార్డ్లీ డీల్ విత్ ఎనీ ఆఫ్ ది, నో. ఎంప్లాయీస్ హ్యావ్ టు డీల్ విత్ ద వైడ్ వెరైటీ ఆఫ్ ద పీపుల్. ఎక్కువ మందితో ఎల్లప్పుడూ డీల్ చేస్తూ ఉండాలి కాబట్టి ఎస్ మిత్రమా, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. అందువలన కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్. అండ్ ఎక్కువ మందితో మాట్లాడాలి కాబట్టి. నౌ, who are the people tend to get caught in the conflicting communication preferences? ఎవరు ఇందులో దొరికేస్తారు అంటున్నాడు. People with whom managers deal with, no, directors and middle managers. So that we can go with 200. Question మరొకసారి చదువుతున్నాను మిత్రమా. Who are the people tend to get caught in the conflicting communication preferences అన్నాడు. ఎవరో కాదు నాన్న, దట్ ఈజ్ ఎవరెవరయ్యా? డైరెక్టర్స్ అండ్ మిడిల్ మేనేజర్స్. ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ వన్ చదువుకోండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉండాలయ్యా? షుడ్ బి ఫుల్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ దట్ కెన్ కమ్యూనికేట్ మోరా అని అడుగుతున్నాడు. ఎస్, ఎలా ఉండాలయ్యా అని అడుగుతున్నాడు. నో, హ్యావ్ విత్ ఎగ్జిక్యూటివ్ దట్ కెన్ హెల్ప్ అదర్స్ టు మిస్లీడ్. టు మిస్లీడ్ ద కమ్యూనికేషన్ కాదండి. టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్, కరెక్ట్. Not to be filled with miscommunication landmines, yes, both 3 and 4. So that I am going with fifth option. మరొకసారి క్వశ్చన్ చదువుతున్నాను నాన్న. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వర్క్ ఎన్విరాన్మెంట్స్ should take steps to improve the communication process and should not be filled with miscommunication landmines, both 3 and 4. Now I am going with question number 5. Middle managers have the worst of all worlds అంటున్నాడయ్యా. ఎస్, చూడండి ఒక్కసారి. మిడిల్ మేనేజర్స్ ఆర్ ట్రీటెడ్ బై ద సీనియర్స్ కాదు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. మిడిల్ మేనేజర్స్ డోంట్ గెట్ ప్రాపర్ ట్రైనింగ్, నో నో నో. మిడిల్ మేనేజర్స్ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో దే ఫేస్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వైల్ పెర్ఫార్మ్ ద టాస్క్ అసైన్డ్ అయి ఉండొచ్చు. చూద్దాం. మిడిల్ మేనేజర్ ఆఫెన్ కాట్ ఇన్ టు ద కన్ఫ్లిక్టింగ్ కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్ విచ్ లీడ్ దెమ్ టు హ్యావ్ ద వరస్ట్ ఆఫ్ ద ఆల్ సెక్షన్స్, కరెక్ట్. ఫోర్త్ వన్, మిడిల్ మేనేజర్ నాట్ ప్రొవైడెడ్ ద బెటర్ ట్రైనింగ్ కాదు,
వీ కెన్ గో విత్ ద ఫోర్త్ ఆప్షన్. మరొకసారి క్వశ్చన్ చదువుతున్నాను, దాంతో పాటుగా ఆప్షన్ కూడా చదువుతాను చూడండి. మిడిల్ మేనేజర్స్ హ్యావ్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్స్ మీన్స్ middle managers often caught into the conflicting communication preferences which lead them to have the worst of all the sections. That is fourth option. Now my dear friends, question number 6 చదవండి. టు మూవ్ అప్ ద కార్పొరేట్ ladder ని మూవ్ అప్ అవ్వాలి అన్నట్లయితే వన్ మస్ట్ బి ఎలా ఉండాలయ్యా? వన్ మస్ట్ బి ఎలా ఉండాలి మిత్రమా? చూడండి ఒక్కసారి. బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టైల్స్ ఉండి తీరాలి. ఎబిలిటీ టు అడాప్ట్ ద అప్రోచ్ టు దేర్ పొజిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్ అయి ఉండాలి. లార్జర్ షేర్ ఆఫ్ డైరెక్టర్ నో. డీప్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ టు ప్రమోట్ టు ద నెక్స్ట్ లెవెల్ కాదు. మరొక్కసారి క్వశ్చన్ చదివి ఆన్సర్ చదువుతున్నాను చూడండి. టు మూవ్ అప్ ద కార్పొరేట్ ladder వన్ మస్ట్ హ్యావ్ ఏం కలిగి ఉండాలి? బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కరెక్ట్. వన్ మస్ట్ హ్యావ్ ఎబిలిటీ టు అడాప్ట్ ద అప్రోచ్ to their position in the organization. Both 1 and 2 correct mitrama. So that I am going with the third one. Now question number 7 chadavandi. What are the remedies mentioned in the second stanza of the passage that can improve the communication skills at the workplace? ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఫిఫ్త్ ఆప్షన్ ఒకసారి చూసుకోండి. ఆల్ ద అబౌవ్ అంటున్నాడు, పైన క్వశ్చన్లో అంటున్నాడు వాట్ ఆర్ ద రెమెడీస్ అని. వాడికి ప్లూరల్ కావాలి. ప్లూరల్ ఒక్కటి కూడా లేదు, కేవలం ఫిఫ్త్ వన్ అయితేనే ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అయిపోయింది మిత్రమా. వాట్ ఆర్ ద రెమెడీస్ అన్నాడు అంటే నీ ఆన్సర్లో ఖచ్చితంగా 2, 3 ఉండాలి. కానీ ఎక్కడ 1 and 2, 2 and 3 లాంటి అవకాశాలు లేవు. కానీ ఫిఫ్త్ ఆప్షన్లో ఆల్ ద అబౌవ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఆల్ ద అబౌవ్ అయి ఉండాలి. ఎస్. హ్యావింగ్ క్లియర్ గోల్స్ ఫర్ ఎవ్రీ షెడ్యూల్డ్ మీటింగ్. కరెక్ట్. ఫర్మ్ వైడ్ ట్రైనింగ్. కరెక్ట్. having wider range of communication tools. Correct. Awareness of communication differences. That's also correct. So that my dear friends, I am going with all the above. Question number 8 one చూడండి అయ్యా. ప్రొలిఫిక్ గా ఉంది అంటే చాలా యూస్ఫుల్ గా ఉందని అర్థం. యూస్ఫుల్ గా ఉంది అని అంటే దాన్ని అంటాం మనం ఫెర్టైల్ అని అంటాం. సో దట్ బ్యారెన్నో ఇంప్రెగ్నబుల్ కాదు, ఫ్రగైల్ కూడా కాదు మిత్రమా. పెర్క్స్ ఇస్తున్నారు అని అంటున్నాడు. పెర్క్స్ అంటే డెలికసీస్ అవ్వవు. అడ్వాంటేజెస్ అన్నా బెనిఫిట్స్ అన్నా బూన్స్ అన్నా ఒకటే. కాబట్టి ఆ 3 కాదనన్నా దట్ ఈజ్ పెర్క్విజిట్స్, అవసరమైనవన్నీ ఇవ్వడమే పెర్క్స్. ఇక్కడ ప్రోత్సాహకం అనే అర్థం కూడా వస్తుంది. ఇన్ఎవిటబుల్ అంటే మనం అవాయిడ్ చేయలేకపోతే ఇన్ఎవిటబుల్ అంటాం నాన్న, దాన్నే అన్అవాయిడబుల్ అంటాం, దాన్నే ఇన్ఎస్కేపబుల్ అంటాం. మరి ఆపోజిట్ కావాలి అనే మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు, దట్ ఈజ్ అవాయిడబుల్. Question number 11. A decade ago, a financial crisis dash Bangkok. Decade ago జరిగింది. స్ట్రైకింగ్ అని అనలేను, సఫర్డ్ బ్యాంకాక్ అనలేను, ఫ్యూయల్డ్ కాదు, అది అక్కడైనా అయి ఉండాలి, హిట్ అయినా అయి ఉండాలి. ఏ డికేడ్ ఎగో ఏ ఫైనాన్షియల్ క్రైసిస్, అక్కర్డ్ వాడితే ఇన్ వాడాలి. కాబట్టి హిట్ బ్యాంకాక్. During the next 15 months, it swept dash Jakarta, Kuala Lumpur, Hong Kong and Seoul. తర్వాత 15 months లో అది ఎక్కడెక్కడికి వెళ్ళిందయ్యా అంటే జకార్తాకి, కౌలాలంపూర్కి, హాంకాంగ్కి, సియోల్కి కూడా పోయిందట. కాబట్టి ఇటు స్వెప్ట్ ఇన్ అనలేను, అప్వర్డ్ ఫార్వర్డ్ వాడలేను, త్రూ వాడగలను. కావున ఇటు స్వెప్ట్ త్రూ దేని ద్వారా పోయింది? జకార్తాకి వెళ్ళింది, కౌలాలంపూర్, హాంకాంగ్ అండ్ సియోల్ కూడా పోయింది. As Asian countries borrowed and spent beyond their means, dash of thousands last అంటున్నాడు. డాష్ ఆఫ్ థౌజండ్, ఫ్యూ ఆఫ్ అనలేం, అప్రాక్సిమేట్ ఆఫ్ అనలేం, సెవరల్ ఆఫ్ కాదు, లైఫ్స్ ఆఫ్ కాదు, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ లాస్ట్ దేర్ జాబులు కోల్పోయారు. డాష్ హాఫ్ బిల్ట్ బిల్డింగ్స్, సగం కట్టిన బిల్డింగ్లు ఏం చేసి ఉంటారు? ఏం చేశారయ్యా అంటే బరీ చేయలేరు. హాంటెడ్ కాదు నన్న, అబాండెంట్ వదిలివేశారు. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ లాస్ట్ దేర్ జాబ్స్, అబాండెంట్ హాఫ్ బిల్ట్ బిల్డింగ్స్ త్రూ అవుట్ ద ఏషియన్ సిటీస్. డాష్ యాజ్ రిమైండర్స్ ఆఫ్ ద షాటర్డ్ హోప్స్, కూలిపోయిన ఆశలకు రిమైండర్స్ గా ఉన్నాయట. ఆఫ్ నాట్ ఓన్లీ డిస్టింగ్విష్డ్ ఎంటర్ప్రైజెస్ అంట. ఏషియన్ సిటీస్ డాష్ యాజ్ రిమైండర్స్ అన్నాడు. చూద్దాం. ఏషియన్ సిటీస్ డాష్ యాజ్ రిమైండర్స్ అన్నాడు. ఎస్, ఏషియన్ సిటీస్ సీన్ యాజ్ అందామా, పాయింటెడ్ యాజ్ అందామా,
షోడ్ యాజ్ అందామంటే కాదు. ది స్టూడ్ యాజ్ రిమైండర్స్ ఆఫ్ ద షాటర్డ్ హోప్స్ ఆఫ్ నాట్ ఓన్లీ డిస్టింగ్విష్డ్ ఎంటర్ప్రెనర్స్ బట్ ఆల్సో, కేవలం ఎంటర్ప్రెనర్సే కాదు, ఎటువంటి వర్కర్స్ అయ్యా, బట్ ఆల్సో అన్డిజర్వింగ్ అనలేం, గ్రీడీ అనలేం, ఇన్కాంపిటెంట్ వర్కర్స్ కాదు, ఆర్డినరీ వర్కర్స్. డిస్టింగ్విష్డ్కి ఆపోజిట్ వాడుకున్న డిస్టింగ్విష్డ్ ఎంటర్ప్రెనర్సే కాదు, బట్ ఆల్సో ఆర్డినరీ వర్కర్స్ కూడా సఫర్ అయ్యారు. Asia has come a long way during the past 10 years. Vast economic imbalances no longer dash. Vast economic imbalances no longer లేవు అని చెప్పాలి కాబట్టి exist. No longer exist. However, market crashes are dash even today. ఇప్పటికీ కూడా మార్కెట్ క్రాషెస్ ఉన్నాయన్నాడు. However, market crashes are అండర్టేకెన్. ఎందుకంటాం, ఎవడు క్రాషెస్ కావాలని తీసుకోడు. ఆర్ రియాలిటీ కాదు, ఆర్ పాసిబుల్. ఈ రోజు కూడా అవకాశం ఉంది. ఆర్ పాసిబుల్ ఈవెన్ టుడే. అండ్ ఏషియాస్ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ టు డాష్ అకామిడేట్ విత్, కంబాట్ విత్ ఫ్యూచర్ క్రైసిస్ తో మనం ఏం చేయాలండి? అకామిడేట్ అవుదామా? టు కంబాట్ విత్ క్రైసిస్ కదా, ఫైట్ చేద్దాం. కోప్ విత్, కంబాట్ విత్ ఎనీ ఫ్యూచర్ క్రైసిస్ ఈజ్ టు బిల్డ్. ఎటువంటి ఫైనాన్స్ సిస్టమ్స్ ఉండాలి యుద్ధం చేయాలి అంటే? ఎస్ ఫర్మిడబుల్, పాపులర్ కాదు, పర్ఫెక్ట్లీ రెసిలియంట్ గా ఉండాలి. రెసిలియంట్, దట్ ఈజ్ రిజిడ్ గా కాకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. రెసిలియంట్ ఫినాన్షియల్ సిస్టమ్స్. ఒక్కసారి మరలా మొదలు పెడదాం. 11th వన్ చూడండి అయ్యా. A decade ago, a financial crisis hit Bangkok. During the next 15 months, it swept through Jakarta, Kuala Lumpur, Hong Kong, and Seoul. As Asian countries borrowed and spent beyond their means, tens of thousands lost their jobs. Ante kaadu, abandoned half-built buildings, సగం కట్టిన బిల్డింగ్లు వదిలేశారు throughout the Asian cities. Stood as reminders of the shattered hopes of not only distinguished entrepreneurs కాదు, but also ordinary workers. Asia has become a long way during the past 10 years. Vast economic imbalances, అటువంటి imbalances ఇక లేవు, no longer exist. However, market crashes are, ఇప్పటికీ కూడా అవకాశం ఉంది, పాసిబుల్ ఈవెన్ టుడే. అండ్ ఏషియాస్ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ టు కంబాట్ విత్. దీంతో యుద్ధం చేయాలంటే ఏముండాలయా? ఎనీ ఫ్యూచర్ క్రైసిస్ ఈస్ టు బిల్డ్ రెసిలియంట్ గా ఉన్నటువంటి ఫినాన్షియల్ సిస్టమ్స్ ఉంటే మాత్రమే మనం ఫైట్ చేయగలము అంటున్నాడు. 21 అనదర్ స్మాలర్ డాష్ లైస్ టు ద ఈస్ట్ అన్నాడు. అనదర్ స్మాలర్ డోర్ లైస్ టు ద ఈస్ట్ విత్ ఎ గేట్వే. కుదరదు, డోర్ అని గేట్వే అని అనలేను, తీసేయండి. వెంట్ అంటే వెళ్ళే మార్గం అని అర్థం. ఎజిలిమ్ అంటే అదొక రెఫ్యూజ్. కేజ్ అంటే ఓకే కాదు. అనదర్ స్మాలర్ ఎన్క్లోజర్, ఎస్, లైస్ టు ద ఈస్ట్ విత్ ఏ గేట్వే ఆల్సో ఆఫ్ ద రోమన్ పీరియడ్, కరెక్ట్. ద చీఫ్ రూయిన్ ఈజ్ ఏ రెక్టాంగులర్ వాల్డ్ ఎన్క్లోజర్. అది ఎన్క్లోజర్ ఎంత ఉందా అంటే 238 అడుగులు ఉంది, 238 feet. కాబట్టి రెండిటిలోనూ కూడా ఎన్క్లోజరే వాడండి. ఎన్క్లోజర్ లో ఉండే పార్ట్ డోర్. Now 22, that opens up a whole new list of subtopics. It was just a dash mugger or someone he knew. మెథాడికల్ మగ్గర్ అని అంటారు కదండి. మెథాడికల్, సిస్టమాటిక్, ప్లాన్డో, స్పెసిఫిక్ 4 ఒకేలా ఉన్నాయి. మెథాడికల్, ఓహో ఆడ్ మ్యాన్ అవుట్. మెథాడికల్, స్పెసిఫిక్, సిస్టమాటిక్, ప్లాన్డో 4 ఒకటే కదా. కాబట్టి ర్యాండమ్ మగ్గర్ అయి ఉంటాడు. చూద్దాం. ద నివేదా మైన్స్ ఆర్ మోస్ట్లీ గ్రూప్డ్ అరౌండ్ ద సిటీ ఆఫ్ యురేకా, వేర్ ద ఓర్ అక్కర్స్ ఇన్ పాకెట్స్. పాకెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, డిసెమినేటెడ్, స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఎట్ ర్యాండమ్ త్రూ లైమ్ స్టోన్, ఎట్ ర్యాండమ్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. దట్ ఈస్ ర్యాండమ్. ఆడ్ మ్యాన్ అవుట్ లో కూడా అదే దొరికింది. 23, he had to return it as promised, even knowing it was a dash rule. సిన్సియర్ రూల్ తెలిసినప్పటికీ ఇవ్వాలా. ఆనెస్ట్ రూల్, అథెంటిక్ రూల్. అయ్యా సిన్సియర్, ఆనెస్ట్, అథెంటిక్, ఫ్యాక్చువల్ 4 పదాలు సినానిమ్ అయ్యా. దిస్ ఐ బోగస్. ఎంత ఈజీగా ఉంది.
మొత్తం చదువుకుంటూ చేయొచ్చు. లేదు, అవుట్ ఆఫ్ 5లో 4 సినానిమ్స్ కాబట్టి 4 ఉంచితే ఫిఫ్త్ వన్ ఆడ్ వన్ అయింది. దట్ ఈస్ బోగస్. హీ ఫెల్ దట్ మదర్స్ డెమనర్ suggested she was preparing a bogus story. Now, it will take over a year to complete the dash task. Yes. ఆఫ్ రీబిల్డింగ్ ద మ్యూజియం. రీబిల్డింగ్ అన్నాడు కాబట్టి అదే పని మళ్ళా చేయాలి. అదే పని మళ్ళా చేస్తే డైవర్సిఫైడ్ ఎందుకంటారు? అదే పని మళ్ళా చేస్తే మోనోలిథిక్ అంటారు. సిన్స్ ద చేంజెస్ ఆర్ నాట్ మోనోలిథిక్, వెరీ గుడ్. అవి మోనోలిథిక్ కావు కాబట్టి ఇట్ షుడ్ ఓన్లీ టేక్ సరా ఏ డే ఆర్ టు రీమోడల్. ఈ రీమోడల్ రీబిల్డ్ అన్నాడు కాబట్టి మోనోలిథిక్ వాడండి. We deduce that he had a dash complex by his apparent need to seduce everything that he walked. ఎక్కడికి వెళ్తే అక్కడ అంత వాడికి కావాలనుకుంటాడు, ఏది పడితే వాడిదే అనుకుంటాడు, బాగా సెల్ఫిష్. కనిపించినదల్లా నాకు చెందాలి అనుకుంటాడు. బై హుక్ ఆర్ బై క్రూక్, బెదిరించో లేకపోతే బతిమాలో, కనిపించిందల్లా నాదే అనుకుంటాడు, కనిపించిందల్లా నాకే కావాలనుకుంటాడు. ఇలాంటి కోరికలు ఉన్నవాడిని ఏమంటారంటే క్యాసనోవా అంటారు. ఓకే, హీ హాజ్ ఎ టెర్రబుల్ రిప్యుటేషన్ యాజ్ ఎ క్యాసనోవా. ఇది బాగా నెగిటివ్గా కూడా వాడుతూ ఉంటాం, సెక్స్కి వాడుతూ ఉంటారు క్యాసనోవా అనే పదాన్ని. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఏది కనపడితే అది నాదే అనుకుంటూ ఉంటాడు, ఏ ఆస్తి కనపడితే ఆస్తి నాదే అనుకుంటాడు క్యాసనోవా. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, క్యాసనోవాకి వెళ్ళండి. 26లోకి రా మిత్రమా. డాష్ స్ట్రాటజీ ప్రపోజల్ అంటున్నాడు, దాంతో నేను స్టార్ట్ చేయలేను మిత్రమా. రెండో దాంట్లో ద ఇనిషియేటివ్ వాజ్ నోన్ అన్నాడు. ఏ ఇనిషియేటివ్ నాకు తెలియదు కాబట్టి అది కూడా స్టార్ట్ చేయలేనయా. అండ్ అన్నాడు, దాంతో కూడా నేను స్టార్ట్ చేయలేనయా. ప్రైమర్లీ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ద ల్యాండ్ బేస్డ్ సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్, అది కూడా కాదు నాన్న. ఎస్, ఈలోకి రండి. ద సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అండ్ ద 21st century maritime silk road or the belt and road initiative is a development. అక్కడ అయిపోయాడు. ఈజ్ ఏ డెవలప్మెంట్ వాట్? ఈజ్ ఏ డెవలప్మెంట్ ప్రైమర్లీ అంటావా? ఈజ్ ఏ డెవలప్మెంట్ అండ్ అంటావా? ఈజ్ ఏ డెవలప్మెంట్ స్ట్రాటజీ అంటావు. కాబట్టి ఈ తర్వాత ఏ, అదొక డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఈజ్ ఏ డెవలప్మెంట్ స్ట్రాటజీ ప్రపోజ్డ్ బై ద చైనీస్ గవర్నమెంట్ దట్ ఫోకసెస్ ఆన్ కనెక్టివిటీ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ యురేషియన్ కంట్రీస్. ఏ ఇనిషియేటివ్ చెప్పలేదు కాబట్టి, అండ్తో స్టార్ట్ చేయలేం కాబట్టి, primarily the People's Republic of China, the land-based Silk Road economic belt and the ocean-going maritime Silk Road. Anukundam D. C. The initiative was known in English as the One Belt and One Road Initiative until 2016. Now, my dear friends, ఇక్కడ డెవలప్మెంట్ అని వచ్చింది కావున స్ట్రాటజీ తీసుకున్నాను. ఆ డెవలప్మెంట్ స్ట్రాటజీలో ఎవరెవరు ఉన్నారయ్యా? ప్రైమరీగా ఎవరున్నారు చెప్పుకున్నాం. 1 పిఆర్సి, రెండోది ఎస్ఆర్ఈబి, మూడోది ఎంఎస్ఆర్. ఈ అన్నిటిని కలిపి ఏమంటారయ్యా అంటే దట్ ఈస్ ద ఇనిషియేటివ్ వాజ్ నోన్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ద వన్ బెల్ట్ వన్ రోడ్ అన్నాడు. వన్ మోర్ టైం, స్ట్రాటజీతో స్టార్ట్ చేయలేను. ద ఇనిషియేటివ్ అన్నాడు, అది ఏ ఇనిషియేటివ్ తెలియట్లేదు. అండ్తో చెప్పలేను కావున ఐఎమ్ గోయింగ్ విత్ ఈ. అయితే ఈలో ఎండ్లో ఈజ్ ఏ డెవలప్మెంట్ అని ఆపి ఉన్నాడు. ఈజ్ ఏ డెవలప్మెంట్ అని ఆపి ఉన్నాడు కాబట్టి ఈజ్ ఏ డెవలప్మెంట్ స్ట్రాటజీగా తీసుకున్నాను. ఈ డెవలప్మెంట్ స్ట్రాటజీలో ప్రైమరీగా ఎవరున్నారంటే పిఆర్సి ఉంది, తర్వాత ఎస్ఆర్ఈబి ఉంది, ఆ తర్వాత ఎంఎస్ఆర్ ఉంది కాబట్టి డిసి అన్నాను. ఈ మొత్తం ఇనిషియేటివ్ ఏమంటారయ్యా అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. దట్ ఈస్ ద ఫైనల్ వన్. సో దట్ ఈఏ డిసిబి, ఈఏ డిసిబి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 807. ముందుగా కార్పొరేట్ కమ్యూనికేషన్ గురించి, వర్క్ కమ్యూనికేషన్ గురించి ఒక పారాగ్రాఫ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం బ్యాంకాక్లో వచ్చినటువంటి ఒక క్రైసిస్కి సంబంధించి పోస్ట్ క్రైసిస్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 21 to 25 ఫిల్లర్స్ చేసినప్పుడు ఇన్ వన్ వే మీనింగ్ ప్రకారం చేయవచ్చు మిత్రమా, మరొక విధంగా ఆడ్ మ్యాన్ అవుట్లో కూడా చేయవచ్చు చేస్తున్నాం. ఫైనల్గా వన్ రోడ్ వన్ బెల్ట్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ గురించి కూడా చాలా ఈజీగా ఉంది. బికాస్ ఇక్కడ డెవలప్మెంట్ అని ఇచ్చి స్ట్రాటజీ ఇవ్వగానే ఆన్సర్ ఆల్మోస్ట్ ఆల్ వర్కౌట్ అయింది. దట్ ఈస్ ఈఏ డిసిబి. దట్స్ ఆల్ అబౌట్ SBI PO prelims 807. Thank you very much. Meet you again.